మీడియా మిత్రులకు నమస్కారములు. నా పేరు జి సతీష్ కుమార్, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాది పామిడి గ్రామము, పామిడి మండలము. ఈ 3 రోజుల క్రితము కొంతమంది కుల సంఘం నాయకులు మరియు ఇతరులు మాపై ఒక స్టేట్మెంటు ప్రెస్ మీట్ నందు ఇవ్వడం జరిగినది. మేము కల్లమడి వెంకటాచలపతి యొక్క పామిడి యందు ఉన్న సర్వే నంబర్ 319-1C1 నందు ఉన్న భూమిని మేము దౌర్జన్యంగా ఆక్రమించినామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కల్లమడి వెంకటాచలపతికి ఈ సర్వే నంబర్ అనగా 319-1C1 నందు 1 సెంటు భూమి కానీ 1 ఇంచు భూమి కానీ లేదు. కేవలం కోర్టుల యందు కేసులు వేయడము, భూములను ఆక్రమించడము వెంకటాచలపతి యొక్క ముఖ్య ఉద్దేశం. కోర్టుల యందు ఇతనికి అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు లేవు. పామిడి గ్రామం నందలి సర్వే నంబర్ 319-1C1 నందు 1 ఎకరా భూమిని 2010 సంవత్సరంలో వై కరీం సాబు గారి నుండి కొనుగోలు చేసి పామిడి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు క్రమమైన రిజిస్టర్ చేయించుకున్నాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 692/2012. ఈ భూమి యొక్క కొనుగోలు విధానము 1927 సంవత్సరంలో ఇల్లూరు ఓబులపతి అను అతని పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది. ఇల్లూరు ఓబులపతి 1965 సంవత్సరమున ఈ భూమిని కల్లమడి కేశప్పకు అమ్మడం జరిగినది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1894/1965. మొత్తము 319-1C విస్తీర్ణము 5 ఎకరములు కాగా 1979 సంవత్సరంలో నేషనల్ హైవే రోడ్డుకు పోను 1 ఎకరా 80 సెంట్లు నేషనల్ హైవే రోడ్డుకు పోయింది. ప్రభుత్వం వారు తీసుకున్నారు. దీనికి నష్టపరిహారంగా కల్లమడి కేశప్పకు 1036 రూపాయలు ప్రభుత్వం వారు చెల్లించినారు. అవార్డు కాపీ నంబర్ 1/79. కల్లమడి కేశప్ప నేషనల్ హైవే పోను మిగిలిన భూమి అనగా 3 ఎకరాల 12 సెంట్ల భూమిని 1984 సంవత్సరమున ఇమాముద్దీన్ సాబు మరియు సిఏ రహిమాన్ గారులకు అమ్మడం జరిగినది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1500/1984. మరలా ఇమాముద్దీన్ సాబు 1987 సంవత్సరమున వై కరీం సాబ్ గారికి సర్వే నంబర్ 319-1C1 నందు 1 ఎకరా భూమిని అమ్మడం జరిగినది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 26/1987. మరలా వై కరీం సాబ్ 2010 సంవత్సరమున 1 ఎకరా భూమిని జి సతీష్ కుమార్ అంటే నాకు అమ్మడం జరిగింది. డాక్యుమెంట్ నంబర్ 692/2012. నాకు ప్రభుత్వం వారు నేను కొన్న ఈ సర్వే నంబర్ విస్తీర్ణంపై పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడు, అడంగలు 1B నా పేరున కరీం సాబ్ గారి నుండి నా పేరున ట్రాన్స్ఫర్ చేయడమైనది. కల్లమడి వెంకటాచలపతికి కానీ ఇతరులకు కానీ ఎటువంటి సంబంధము లేదని తెలియజేయడమైనది. మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 319-1C1 సర్వే నంబరు ఈ భూమి అసైన్మెంట్ యాక్ట్ 9/77 యాక్ట్ చెల్లదని తీర్పును కూడా ఇవ్వడం జరిగినది. WP నంబర్ 84/48/2012. మరియు ఈ 319-Cకి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఈ భూమికి NOC కూడా జారీ చేయడం జరిగినది. ఇది ఇలా ఉండగా వెంకటాచలపతి వాళ్ళ అమ్మ గారైన ఓబులమ్మ పేరుతో మా పైన గుత్తి కోర్టు నందు OS 42/2000 కేసు ఇంజెక్షన్ సూట్ వేయడం జరిగినది. అనగా ఈ భూమిలోకి మేము ప్రవేశించకుండా ఉత్తర్వులు కోరినారు కోర్టుని. కేసును విచారించిన పిమ్మట గుత్తి కోర్టు ఓబులమ్మ వేసిన OS 40 2023వ తేదీన తీర్పు చెప్పడం జరిగినది. అంతేకాని సదరు వెంకటాచలపతికి ఎలాంటి కోర్టు ఉత్తర్వులు వీరికి అనుకూలంగా లేవు. మరియు నా పైన నా తమ్ముడు కృష్ణమోహన్ పైన వెంకటాచలపతి 2 SC/ST కేసులు నమోదు చేయడం కేసులు పెట్టడం జరిగినది. స్పెషల్ SC/ST కేసు నంబర్ 19/17 మరియు SC నంబర్ 25/19. ఈ 2 కేసులను అనంతపురం SC/ST స్పెషల్ కోర్టు నందు విచారించిన పిమ్మట 2 కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగినది. మరలా నా పైన నా తమ్ముడు కృష్ణమోహన్ పైన పామిడి తహసీల్దార్ పైన RI పైన VRO పైన సర్వేయర్ పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయించడం జరిగినది. క్రైమ్ నంబర్ 10/22. ఈ కేసులో FIRను AP హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీ చేయడమైనది. CRRP నంబర్ 860/2023. ఇది ఇలా ఉండగా కల్లమడి వెంకటాచలపతి పైన ఇతని తమ్ముడు మనోహర్ పైన పామిడి పోలీస్ స్టేషన్ నందు 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. క్రైమ్ నంబర్ 174/2016, క్రైమ్ నంబర్ 90/2015, క్రైమ్ నంబర్ 132/2016,
మరియు క్రైమ్ నెంబర్ 114 ఆఫ్ 2021, క్రైమ్ నెంబర్ 288 ఆఫ్ 2019. ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా గుత్తి కోర్టు నందు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయమే మేము త్వరలో ఎస్పీ గారిని కలిసి వెంకటాచలపతి పైన మరియు ఇతని తమ్ముడు మనోహర్ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము. మరియు వెంకటాచలపతిని ఇతని తమ్ముడు మనోహర్ను జిల్లా నుండి బహిష్కరించవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము. చెందిన వ్యక్తి ఇతడు ఈ గతంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భూములను అక్కడ ఉన్న భూములు అన్ని భూములను కూడా ఆక్రమించినాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని యొక్క దౌర్జన్యాలు సాగడం లేదు. దీనికి ఒక వైఎస్ఆర్ పార్టీ యొక్క నేత అండదండలు ఉన్నాయి. పామిడికి చెందిన లీడర్ అన్నమాట. ఆయన అండదండలతో కొన్ని కోట్లు కూడా ఇతను డబ్బులు వసూలు చేయడం జరిగిన ఈ భూములపైన తనదని చెప్పుకొని. కాబట్టి ఈ విషయంలన్నీ కూడా నేను రికార్డ్ సార్ అడంగల్ పహాని అడంగల్ ఈ పాస్బుక్ ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నేను చేయించుకోండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ నందు షెడ్యూల్ క్లియర్గా 1965 నుంచి మేము కనబరిచినాం. నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ భూమి పైన అతనికి ఎలాంటి హక్కులు లేవు, కేవలం దౌర్జన్యం. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇతను అక్కడ భూములన్నింటినీ కూడా చాలా ఆక్రమించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని దౌర్జన్యాలు సాగడం లేదు. ఇదివరలో కూడా ఎస్పీ గారిపైన, డిఎస్పీ గారిపైన, పామిడి ఇన్స్పెక్టర్ పైన హైకోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేయడం జరిగినది. ఇతను సివిల్లో డిస్ప్యూట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు ఎస్పీ గారు అని చెప్పేసి కూడా ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగినది 2015వ సంవత్సరమున. ఎంఆర్ఓ పైన విపరీతమైన కేసులు, అధికారులపైన లేనిపోని కేసులు వేయడము, వాళ్ళని వేధించడము ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇతనికి ఇదే వృత్తే, కేసులు వేయడము, అధికారులను వేధించడము. ఇతనికి ఈ భూములు